హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే సుసన్నకి 5 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పి 6th ఇయర్లో వ్యాక్సిన్ అయితే వేయాలి. వాళ్ళు మాకు కాల్ అయితే చేస్తారు. నేను వ్యాక్సిన్ వేయించడానికి సచివాలయానికి తీసుకుని అయితే వెళ్ళాను. అక్కడే చాలామంది అయితే ఉన్నారు, చిన్నపిల్లలు. ఇంకా వాళ్ళందరికీ చేస్తున్నారు ఇంజక్షన్. వాళ్ళు ఏడుస్తుంటే అమ్మా ఎంత దుఃఖపడుతున్నారంటే రియల్ వాయిస్ అయితే నేను మ్యూట్లో పెట్టాను. సో ఇంకా సుసన్నకైతే ఇంజక్షన్ చేయించాను. ఇంకా రోజు అంటే కొంచెం ఫీవర్ వస్తుంది అన్నారు, కానీ బాగా ఫీవర్ వచ్చింది, పెయిన్ బాగా వస్తుందని ఏడ్చేది. నేనైతే ఐబ్రూఫిన్ అయితే యూజ్ చేశాను. అది పెయిన్కి అండ్ ఫీవర్కి రెండింటికి యూజ్ అవుతుందని చెప్పారు. సో ఇంకా నేను ఒక్కదాన్ని సుసన్న స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్కి అయితే వెళ్ళాను. ఎవ్రీ టైం నేను రాజు సుసన్న వెళ్ళేవాళ్ళం, కానీ ఫస్ట్ టైం నేనైతే సింగిల్గా వెళ్ళాను. సో మా సుసన్న చాలా ఇంప్రూవ్ అయిందండి. చూస్తున్నారు కదా, డ్రాయింగ్ అయితే కలరింగ్ అయితే చాలా నీట్గా కలరింగ్ చేసింది. లేడీ ఫింగర్, మ్యాంగో, లోటస్ని ఇవి వచ్చి రైమ్స్ అనుకుంటా. రైమ్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తను చెప్పగలదు విత్ యాక్షన్. ఎక్కడ ఏది అడిగినా చెప్పగలదు. జీకే ఐడెంటిఫికేషన్ కూడా తను చెప్పగలదు. వెహికల్స్, బర్డ్స్, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్నీ యానిమల్స్ మనం నిద్దట్లో లేపడిగినా చెప్పగలదు. ఎందుకంటే వాళ్ళు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. మా సుసన్న అయితే మేము బయటకు వెళ్తున్న స్కూటీ మీద స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పుకునేది. అమ్మాయి రోజు స్నాక్స్ గోవా తెమ్మంటావా అంటే పనాజీ అనేది, గోవా పనాజీ. ఇంకా అట్లా తను బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్లో అంటే ఎల్కేజీ స్టార్టింగ్లో కొంచెం ఫస్ట్ టర్మ్ అనుకుంటా 295 వచ్చాయి 300కి, అంటే 5 మార్క్స్ కలరింగ్లోనే పోని. సో నేను అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను ఎప్పుడు మంచిగా మార్క్స్ తెచ్చుకుంటుంది. 5 మార్క్స్ తగ్గినాయి అంటే చూడాలని చెప్పి నెక్స్ట్ సెకండ్ టర్మ్లో చూసాను, బాగా వచ్చాయి. ఇప్పుడు థర్డ్ టర్మ్ ఇంకా బాగా వచ్చింది. కలరింగ్ అయితే చాలా బాగా చేసింది. మ్యాథ్స్ అన్నీ అవుట్ ఆఫ్ వచ్చినాయండి, 350కి 350. సో ఫైనల్గా అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సుసన్నకి ఫీవర్ అని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఆల్ఫాబెట్ స్కూల్ ఫస్ట్లో జాయిన్ చేయడానికి, అంటే నేనైతే అప్పుడు మేలో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నాకంటే ముందు అడ్మిషన్ అయితే మా రాజు మా అత్తగారు తీసుకున్నారు. ఎలా ఉంటుంది ఏంటని భయపడ్డాను, కానీ నర్సరీలో. సో నర్సరీ నుంచే మా పాప చాలా బాగా కమ్యూనికేట్ అవ్వడం, వే ఆఫ్ టాకింగ్ చేంజ్. నర్సరీలో కూడా మా వెస్లీకి చాలా మంచి మార్క్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ వచ్చేవి. నా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు సేమ్ వేలో అయితే ఉంది, ఏం చేంజ్ అయితే లేదు. మరి యూకేజీలో ఎలా చదువుతుందో చూడాలి. ఇంకా ఆల్ఫాబెట్ స్కూల్ గురించి చెప్పాలంటే అక్కడ కేరింగ్, ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది. మేనేజ్మెంట్ ఎక్కువ యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అంత స్ట్రెస్ అయితే ఉండదు. చాలా బాగా మంచిగా కమ్యూనికేట్ అవుతారు పేరెంట్స్తో కూడా. సో వీడియో నచ్చితే